I'm Dr. Rama, consultant gynecologist at Vidata Hospital. Today's topic is endometriosis. What is endometrium? Endometrium is the inner lining of the uterus. This endometrium is present outside the uterus. It is called endometrium. నెలసరి వచ్చినప్పుడు అది ఎండోమెట్రియం స్టెడ్ అయిపోతూ ఉంటుంది. ఈ టిష్యూ అవుట్ సైడ్ ద యూట్రస్ ఉంటే హార్మోన్స్కి రెస్పాండ్ అవుతూ ఉంటుంది, కానీ బయటికి స్ప్రెడ్ అవడానికి ఉండదు. అక్కడే ఉండిపోయి అక్కడ ఇన్ఫ్లమేషన్ కలిగించి ఫైబ్రోసిస్ వచ్చి ఎడిషన్స్ ఫామ్ అవుతూ ఉంటాయి. అవుట్ సైడ్ ద యూట్రస్ అంటే మోస్ట్ కామన్గా ఓవరీస్లో ఉంటుంది. ఎండోమెట్రియం అనేది ఎందుకు జరుగుతుందంటే ఈ ఎండోమెట్రియోసిస్ బయటికి వచ్చే ఫ్లో ఏమైనా అబ్స్ట్రక్షన్ ఉండటం మూలంగా కానీ రెట్రోగ్రేడ్గా ట్యూబ్స్ ద్వారా వెళ్ళిపోయి ఓవరీస్లో కానీ పెరిటోనియం కవరింగ్స్లో కానీ లేకపోతే యూట్రోసాక్రల్ లిగమెంట్స్ అంటారు, యూట్రస్ సపోర్టింగ్ దాంట్లో కానీ లేకపోతే ముందు ఉండే న్యూరిడ్ సంచి మీద ఉన్న పెరిటోనియం మీద కానీ లేకపోతే బౌల్స్ మీద కానీ ఎక్కడైనా ఇంప్లాంట్ అవ్వచ్చు. ఈ ఇంప్లాంట్ అయిన ఎండోమెట్రియం అక్కడ ఇంప్లాంట్ అయిపోయి అక్కడ గ్రో అవుతూ ఉంటుంది. ప్రతి పీరియడ్కి గ్రో అవుతూ ఉండి కానీ బయటకు రావడానికి మార్గం లేక అక్కడే ఉండిపోయి ఎడిషన్స్ ఫైబ్రోసిస్ అలా కలుగు చేస్తూ ఉంటుంది. ఓవరీస్లో ఉంటే కనుక వాటిని చాక్లెట్ సిస్ట్స్ అంటారు. అవి సిస్ట్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ప్రతి నెల కొంచెం కొంచెం అలా బ్లీడ్ అవుతూ ఉంటే పెద్ద పెద్ద చాక్లెట్ సిస్ట్స్ లాగా ఫామ్ అయిపోతూ ఉంటాయి. ఇది పెరిటోనియం లాగా కాకుండా ఇంకా ఎండోమెట్రియం అనేది అంబ్లికస్ దగ్గర ఉండొచ్చు, లేకపోతే లంగ్స్లో ఉండొచ్చు, లేకపోతే స్కార్స్లో కూడా ఉండొచ్చు. అంటే ముందు ఆపరేషన్ జరిగిన స్కార్స్ ఉంటాయి కదా, సిజేరియన్ కానీ ఏమైనా జరిగిన స్కార్స్లో కూడా ఉండొచ్చు. ఇలా స్కార్స్లో ఉంటే ప్రతి నెల వీళ్ళకి పీరియడ్స్ అప్పుడు పెయిన్ వస్తూ ఉంటుంది. అక్కడ ఆ స్కార్స్ని ఎక్సర్సైజ్ చేయాల్సి వస్తూ ఉంటుంది అనమాట. తర్వాత ఈ ఎండోమెట్రియం దీనికి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటి? ఎండోమెట్రియోసిస్కి రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసి ఎర్లీగా అంటే చిన్న ఏజ్లోనే పీరియడ్స్ స్టార్ట్ అయిన వాళ్ళకి, తర్వాత పీరియడ్స్లో ఓవర్ఫ్లో ఉండే వాళ్ళకి, తర్వాత పీరియడ్స్ త్వరగా ఒక 25 డేస్కి పీరియడ్స్ వచ్చేసే వాళ్ళకి ఎక్కువ ఎండోమెట్రియోసిస్ ఎక్కువ అవుతుంది. ఎందుకంటే లేట్ మ్యారేజెస్ మూలంగాను, తర్వాత లేట్ ప్రెగ్నెన్సీస్ ప్లాన్ చేసుకోవడం లేట్ అవటం మూలంగాను, తర్వాత తక్కువ మంది పిల్లల్ని కనటం మూలంగాను ఈ ఎండోమెట్రియోసిస్ ప్రాబ్లం అనేది ఇప్పుడు చాలా ఎక్కువ అవుతుంది. ఈ ఎండోమెట్రియోసిస్కి ఇంకా రిస్క్ ఫ్యాక్టర్స్ అనేది వచ్చి ఏమైనా యూట్రస్ అవుట్ఫ్లో ట్రాక్ట్కి ఏమైనా అబ్స్ట్రక్షన్స్ ఉంటాం, అంటే రెట్రోవర్టెడ్ యూట్రస్ ఉంటాం కానీ, కంజెనిటల్గా యూట్రస్లో రెండు యూట్రస్లో ఉండటం కానీ, యూట్రస్లో గోడలు ఉండటం కానీ, లేకపోతే సర్విక్స్ దగ్గర చిన్న చిన్న ఫైబ్రాయిడ్స్ ఉండి ఈ అవుట్ఫ్లోకి అబ్స్ట్రక్షన్ చేయటం మూలం కానీ వీటిలో ఇటువంటి సమస్యలు ఉన్న వాళ్ళలో కూడా ఎండోమెట్రియోసిస్ అనేది ఎక్కువ వస్తూ ఉంటుంది. అంతేకాకుండా సబ్ జెనెటిక్ ఆరిజిన్ అండ్ ఇమ్యూనలాజికల్ ఫ్యాక్టర్స్ కూడా ఉంటాయి అన్నమాట. ఈ ఎండోమెట్రియోసిస్ ఫ్యామిలీస్లో రన్ అవుతూ ఉంటుంది జనరల్గా. ఈ ఎండోమెట్రియోసిస్కి వచ్చేసి సిమ్టమ్స్ ఏంటంటే వీళ్ళు ఎలా ప్రజెంట్ అవుతారంటే ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళు పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్ అనమాట. పీరియడ్స్ వచ్చినప్పుడు విపరీతమైన పెయిన్ ఉంటుంది. వాళ్ళు డైలీ యాక్టివిటీస్ కూడా చేసుకోలేరు అనమాట, అంత పెయిన్ ఉంటుంది. ఈ పెయిన్ కూడా పీరియడ్స్కి రాకముందే స్టార్ట్ అవుతూ ఉంటుంది. పీరియడ్స్ అప్పుడు ఎక్కువ అవుతుంది, తర్వాత రాను పీరియడ్స్ ఆగిపోయినా కూడా పెయిన్ ఇంకా ఎక్కువగానే ఉంటుంది అనమాట వీళ్ళకి. దీన్ని ట్రిపుల్ డిస్మెనోరియా అంటారు. నెక్స్ట్ వీళ్ళకి వచ్చేసి ఎండోమెట్రియోసిస్ సివియర్ పెయిన్ డ్యూరింగ్ పీరియడ్స్, తర్వాత పీరియడ్స్లో బ్లీడింగ్ కూడా ఎక్కువ అవుతూ ఉంటుంది వీళ్ళకి. ఇది బౌల్ అండ్ బ్లాడర్ కూడా ఇన్వాల్వ్ అయితే వీళ్ళకి ఏంటంటే పీరియడ్స్ అప్పుడు యూరిన్కి వెళ్ళినా ఎక్కువ యూరిన్ ఫ్రీక్వెన్సీ రావటం, లేకపోతే పెయిన్ డ్యూరింగ్ యూరినేషన్ రావటం. అదే బౌల్స్ ఇన్వాల్వ్ అయితే కనుక వీళ్ళకి మోషన్కి వెళ్ళినప్పుడు పీరియడ్స్ రావటం, మోషన్కి వెళ్ళినప్పుడు పెయిన్ రావటం, మెలీనా అంటే బ్లాక్ మోషన్స్ రావటము, తర్వాత బ్లోటింగ్, అలాంటి వేక్ సిమ్టమ్స్ అన్నీ ఉంటాయి ఈ ఎండోమెట్రియోసిస్లో. తర్వాత కొంతమందికి పెయిన్ లెగ్స్ కూడా రేడియేట్ అవుతూ ఉంటుంది. సివియర్ పెయిన్, పొత్తు గడుపులో సివియర్ పెయిన్, బ్యాక్ పెయిన్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి. తర్వాత పోను ఇంకా పీరియడ్స్ లేని టైంలో కూడా క్రానిక్ పెల్విక్ పెయిన్ అలా ఉండిపోతూ ఉంటుంది. కొంతమందిలో ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు సంతానలేమి కలుగుతూ ఉంటుంది. ఈ ఎండోమెట్రియోసిస్ అనేది ఒక పర్సెంట్ ఇన్సిడెన్స్ ఏంటంటే 1 in 10% ఇన్సిడెన్స్ ఎండోమెట్రియోసిస్. ఈ ఎండోమెట్రియోసిస్ వచ్చిన వాళ్ళలో 30% ఎసిమ్టమాటిక్ గానే ఉంటారు, 30% ఇన్ఫర్టిలిటీతో ప్రజెంట్ అవుతారు. ఈ ఇన్ఫర్టిలిటీకి ఎండోమెట్రియోసిస్లో ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంటంటే ఇప్పుడు ఈ చాక్లెట్ సిస్ట్ రావడం మూలంగా నార్మల్ ఓవరీ మీద ప్రెజర్ కలిగించడం మూలంగా ఓవరీస్లో ఎగ్స్ అనేవి తగ్గుతూ ఉంటాయి. లేకపోతే ఆ ఎగ్స్ ఫాలికల్ నుంచి ఎగ్స్ రిలీజ్ అవ్వకపోవచ్చు, రిలీజ్ అయిన ఎగ్స్ కూడా ట్యూబ్లోకి వెళ్ళకపోవచ్చు. ఎందుకంటే ట్యూబ్, ఓవరీస్ ఇవన్నీ ఇన్ఫ్లమేషన్ మూలంగా అతుక్కులు ఫామ్ అయిపోయి ఫ్రీ మూమెంట్ ఉండదు అనమాట. దాని మూలంగా కూడా జరగచ్చు. లేకపోతే ఈ ఇన్ఫ్లమేషన్ మూలంగా ఇన్ఫ్లమేటరీ మీడియేటర్స్ ఎగ్కి, స్పోమ్కి, లేకపోతే ఇంబ్రియోకి కూడా టాక్సిక్ లాగా పనిచేసి వీటిని కిల్ చేస్తూ ఉంటాయి అనమాట. అందుకని వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అనమాట ఈ ఎండోమెట్రియోసిస్లో ఉన్న వాళ్ళకి. వీళ్ళకి మనం అసలు డయాగ్నోసిస్ ఎలా చేయగలం? మెయిన్
పెయిన్ ఉన్నప్పుడు పెయిన్ కేర్ఫుల్ హిస్టరీ టేకింగ్, పెయిన్ని మనం నెగ్లెక్ట్ చేయకూడదు. నెక్స్ట్ తర్వాత ఎగ్జామినేషన్, మనం పెళ్ళికి ఎగ్జామినేషన్ చేసినప్పుడు నాడ్యూల్స్ లాగా కానీ, లేకపోతే రెట్రోవర్టెడ్ యూట్రస్ కానీ, ఫిక్స్డ్ యూట్రస్ కానీ, లేదా టెండర్నెస్ కానీ అలాంటివి మనకి తెలుస్తూ ఉంటుంది. తర్వాత స్కానింగ్ ద్వారా కూడా చాలా చిన్న చిన్న లీజన్స్ని డయాగ్నోస్ చేయలేం, కానీ పెద్ద లీజన్స్ వరకు పెద్ద లీజన్స్ అంతా స్కానింగ్ ద్వారా డయాగ్నోస్ చేయగలం. ఈ లాప్రోస్కోపీ ఇస్ ద కన్ఫర్మేటరీ డయాగ్నోసిస్ ఇస్ ద లాప్రోస్కోపీ. ఈ లాప్రోస్కోపీలో ఎండోమెట్రియోసిస్ నాడ్యూల్స్ చిన్న పెటికల్ స్పాట్స్ లాగా కనిపించవచ్చు, లేకపోతే చిన్న ఒక సిస్ట్స్ లాగా, బ్లాక్ సిస్ట్స్ లాగా అలా కనిపించవచ్చు. ఇంకా బాగా డీప్గా ఉంటే ఇన్ఫిల్ట్రేట్ అయిపోతే నాడ్యూల్స్ లాగా కనిపిస్తాయి. యూట్రోసెక్రల్ లిగమెంట్లో అట్లా నాడ్యూల్స్ లాగా కనిపించవచ్చు. ఓవరీస్లో చాక్లెట్ సిస్ట్స్ ఉంటాయి. దీనికి ట్రీట్మెంట్ అలా వచ్చి బోత్ మెడికల్ అండ్ సర్జికల్ ట్రీట్మెంట్, అండ్ వాళ్ళ సిమ్టమ్స్ బట్టి కూడా ట్రీట్మెంట్ ఇవ్వాలి. ఇప్పుడు పెయిన్ కంటే కనుక మనం మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాము. పెయిన్కి యంగ్ గర్ల్స్లో వాళ్ళకి మెడికల్ ట్రీట్మెంట్ ఇస్తాం అనమాట. ఈ మెడికల్ ట్రీట్మెంట్ అనేది ఎండోమెట్రియాటిక్ లీజన్స్ని ఏమీ చేయదు, కానీ మన సిమ్టమ్స్ని ఒక్కటే రిలీవ్ చేస్తుంది. ఈ మెడికల్ ట్రీట్మెంట్ వచ్చేసి కంబైన్డ్ ఓరల్ కాంట్రాసెప్టివ్ పిల్స్ కానీ, ప్రొజెస్ట్రాన్స్ అని కానీ, తర్వాత ప్రొజెస్ట్రాన్ ఐయుడీస్ అని కానీ, తర్వాత GnRH ఇంజెక్షన్స్ కానీ అలాంటివి ఇస్తాం. సర్జరీ ఎప్పుడు చేయాలంటే ఎండోమెట్రియోసిస్కి పెద్ద చాక్లెట్స్ ఉన్నా కూడా, లేకపోతే ఫెర్టిలిటీ కోసం, సంతానం కోసం ప్రయత్నిస్తున్నప్పుడు ఆ ఎడిషన్స్ రిమూవ్ చేయడానికి, తర్వాత డీప్ ఎండోమెట్రియాటిక్ లీజన్స్ ఉంటే కనుక వాటిని ఎక్సైజ్ చేయడానికి సర్జరీ చేయాల్సి వస్తుంది. సర్జరీ చేసినప్పుడు ఈ చాక్లెట్స్ని రిమూవ్ చేసేటప్పుడు పక్కన ఓవరీకి డ్యామేజ్ చేయకుండా రిమూవ్ చేయాలి. ప్లస్ డీప్ లీజన్స్ని రిమూవ్ చేసేటప్పుడు కంప్లీట్గా రిమూవ్ చేయాలి, లేకపోతే రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. సో సర్జరీ చేయించుకునేటప్పుడు ఎక్స్పర్ట్ అండ్ సీనియర్ సర్జన్ దగ్గర ఎండోమెట్రియోసిస్కి సర్జరీ చేయించుకోవాలి. ఈ తర్వాత సర్జరీ చేయించుకున్న తర్వాత కూడా మెడికల్ ట్రీట్మెంట్ వాడాలి సప్రెస్ చేసుకోవడానికి. తర్వాత సర్జరీ చేయించుకున్న తర్వాత రికరెన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి ప్రెగ్నెన్సీ కోసం ప్లాన్ చేసుకునే వాళ్ళు త్వరగా ప్లాన్ చేసుకోవాలి. వితిన్ 6 months ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసుకోవాలి. నెక్స్ట్ పెయిన్ఫుల్ పీరియడ్స్ని ఎప్పుడూ నెగ్లెక్ట్ చేయకూడదు. పీరియడ్స్లో పెయిన్ ఉంటే కనుక కంపల్సరీగా గైనకాలజిస్ట్ని సంప్రదించి తగిన వైద్యం చేయించుకోవాలి. థ్యాంక్ యూ.